నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ కేబినెట్ లో 42 కీలక అంశాలకు ఆమోదం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం. పెందుర్తి మండలంలో విషాదం. 2 పిల్లలతో సహా బావిలోకి దూకిన తల్లి, ప్రాణాలతో బయటపడ్డ కుమార్తె. ఈ నెల 27న టౌన్ కొత్రోడ్ జగన్నాథ స్వామి తొలి రథయాత్ర. టన్నల్ చౌట్రీలో దశావతారాలలో స్వామి దర్శనం ఇస్తారన్న ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు కొత్త సదుపాయం. కియోస్క్ యంత్రాల ద్వారా లడ్డూల విక్రయం. ఏపీ కేబినెట్ లో 42 కీలక అంశాలకు ఆమోదం లభించింది. జిల్లా స్థాయిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. రాజధాని అమరావతిలో మలి విడత భూ సమీకరణకు తొలి విడతలోని నిబంధనల్ని వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండల కేంద్రంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఆమోదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. 42 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతిలో చేపడుతున్న మలి విడత భూ సమీకరణపై సుదీర్ఘంగా చర్చించారు. మౌలిక వసతుల కోసం మరోసారి భూ సమీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. రాష్ట్రంలో పలు సంస్థలకు భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. మరో 9 అన్న క్యాంటీన్లు ఏర్పాటుకు నిర్ణయించారు. సమావేశ వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు రాజకీయ అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో మరింత మెరుగైన గవర్నెన్స్ ను అందించేందుకు సమిష్టిగా పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విశాఖలో విషాదం చోటు చేసుకుంది. భర్త వేధింపులు భరించలేక 2 పిల్లలతో సహా ఓ తల్లి బావిలోకి దూకేసింది. కుమార్తె ప్రాణాలతో బయటపడిన తల్లి, కొడుకు మృతి చెందారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పెందుర్తి సిఐ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న కుటుంబాన్ని చూశారా? నవ్వుతూ చిన్నారులతో ఎంత ముచ్చటగా ఉందో. పెందుర్తి మండలం సత్యవానిపాలెం గ్రామానికి కొల్లు పవన్, గీతా దంపతులకు 9 ఏళ్ల మోక్షశ్రీ, 7 ఏళ్ల మణికంఠ పిల్లలున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న పవన్ ఇటీవల ఖాళీగానే ఉంటున్నారు. మద్యం సేవించి కుటుంబ సభ్యులను హింసిస్తూ భార్య గీతను తరచూ కొడుతున్నాడు. మద్యం తాగితే అసలు మనిషే కాడంటూ స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 1 గంట సమయంలో గీతతో గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన గీత తన 2 పిల్లలను తీసుకుని సమీపంలోని బావిలోకి దూకేసింది. మద్యం మత్తులో తూగుతున్న పవన్ ఈ విషయాన్ని గమనించలేదు. స్థానికులు తెలుసుకుని అక్కడకు చేరుకునేసరికి భార్య గీత, కుమారుడు మణికంఠలో మృతి చెందారు. చిన్నారి మోక్షశ్రీ మాత్రం బావిలోని మెట్లను పట్టుకుని ఉండిపోవడంతో స్థానికులు ఆమెను రక్షించి బయటకు తీసుకువచ్చారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుందని పెందుర్తి సిఐ సతీష్ కుమార్ తెలిపారు. రాత్రి తెల్లవారుజాము 3:30కి ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్. సత్యవానిపాలెంలోని ఒక వివాహిత పిల్లలతోని బావిలో దూకిందని చెప్పి వచ్చిన వెంటనే మన నైట్ బీట్ ఉన్న వాళ్ళు నైట్ రౌండ్స్ రష్ అయ్యారండి. రష్ అయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత విచారించి ఏం జరిగిందంటే, అక్కడ సత్యవానిపాలెం చెందిన కొల్లి గీత అండి ఆమె పేరు. కొల్లి గీత అమ్మాయి వచ్చి ఆల్రెడీ బావిలో చనిపోయి ఉంది. అప్పటికే వాళ్ళ అబ్బాయి కూడా లోపల ఉన్నారు. వాటర్ తీసి చేశారు. తర్వాత విచారించి తెలిసిన విషయాలు ఏంటంటే, ఈమెకి 8 సంవత్సరాల క్రితం పెళ్ళి అయిందండి. ఈమెకి 8 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. పెళ్ళి అయితే అదే సత్యవానిపాలెం అబ్బాయిది సొంత మేనమామ అవుతాడు. మ్యారేజ్ అయిన తర్వాత 8 years తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు తయారు చేసి గొడవలు ఆడడం, కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు. ఈమెకి 8 years పాప, 6 years అబ్బాయి. ఏమంటే ఈ 8 years నుంచి గొడవ జరుగుతున్నాయి. తాగేసి గొడవ పెట్టడాన్ని తిట్టడం, కొట్టడం చేస్తున్నాడు. అయితే ఇది భరించలేక నైట్ ఏమైందంటే తాగేసి వచ్చి పాపం ఆమెను కొట్టాడు. కొడితే అది ఎవరికి చెప్పుకోలేక ఏం చేసిందని రాత్రి 2 గంటల టైంలోనే సడన్ లేచి పిల్లలు మళ్ళీ ఏం చేయలేదు, పిల్లలు ఏమైపోతుందని పిల్లలు తీసుకెళ్ళి బావిలో వచ్చింది. కరెక్ట్గా ప్రాబ్లం ఎక్కడ ఇష్యూ ఏంటంటే పాపం ఇంటి ముందే ఉంది బావి. కొంచెం టైం దూరంగా అయితే కొంచెం క్షణికావేశం కాకుండా కొంచెం అవకాశం ఉందను. ఇంటి ముందు బావి ఉన్న వల్ల ఆ బావిలో పిల్లలు తీసుకొని పడుకున్న బాబుని పాపం ఆ పాపను తీసుకెళ్ళి చేస్తుంది. లక్కీగా ఏంటంటే ఆ పాప ఆ మెట్టి పట్టుకొని ఉండిపోయింది. అరుస్తుంటే వాళ్ళ నానమ్మ, తాతయ్యలు అవి ఊళ్ళో చుట్టుపక్కల తీసుకెళ్ళి అర్జెంట్ తీసుకెళ్ళి దిగి ఆ అమ్మాయిని కాపాడారు. దురదృష్టవశాత్తు పాపం ఆ వివాహితన చనిపోయారు. వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చారండి. అమ్మ పేరు వెంకటలక్ష్మి, పొందూరు అగ్రహారం అయింది.
మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం శవాలను తరలించారు. కేసులు నమోదు చేసి పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టౌన్ కొత్తరోడ్డులోని పురాతన జగన్నాథస్వామి దేవస్థానం వార్షిక తొలి రథోత్సవం ఈ నెల 27వ తేదీ సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో టి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. దేవస్థానం ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్సవ పోస్టర్, బ్రోచర్ను ఆవిష్కరించారు. తొలి రథోత్సవాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ప్రారంభిస్తారని వెల్లడించారు. వచ్చే నెల 7న తిరుగు రథయాత్ర ఉంటుందని చెప్పారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు టర్నల్ చౌట్రీ కళ్యాణ మండపంలో జగన్నాథ స్వామి వారి దశావతారాల్లో దర్శనమిస్తారని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. దాతల సహకారంతో ప్రతిరోజు 500 నుంచి 1000 మందికి అన్నదానం, ముగింపు రోజున మహా అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు ఉత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు పానింగపల్లి జగన్నాథాచార్యులు, రంగనాథాచార్యులు, ఏడుద సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు జూన్ 24వ తారీఖు నుండి జూలై 7వ తారీఖు వరకు ఘనంగా నిర్వహింపబడతాయి. జూన్ 27వ తారీఖున తొలి రథయాత్ర కార్యక్రమం సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిచే రథం ప్రారంభించబడుతుంది. టౌన్ కొత్త రోడ్ నుంచి మనకి టర్నర్ చౌల్ట్రీ వరకు రథయాత్ర జరుగుతుంది. 28వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు 10 రోజుల పాటు స్వామివారు దశావతారాల్లో టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపం నందు భక్తులకు దర్శనమిస్తారు. జూలై 7వ తారీఖున మళ్ళీ తిరుగు రథయాత్రతో స్వామివారు టౌన్ కొత్త రోడ్లో వేంచేస్తున్న ఆలయంకి వచ్చి 8వ తారీఖున సంప్రోక్షణ చేసి పునఃప్రతిష్ఠ జరుగుతుందండి. మనకి 10 రోజుల పాటు దశావతారాల్లో భాగంగా సుమారు 2 నుంచి 2.5 లక్షల వరకు భక్తులు స్వామివారికి దర్శనం చేసుకుంటారని మేము అంచనా వేస్తున్నాము. అలాగే తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. భక్తులందరూ కూడా నలుమూలల నుండి ఈ 3 జిల్లాల్లో నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని, పురాతన దేవాలయంగా ప్రసిద్ధిగాంచి ఎంతోమంది కళాకారులకు ఆలవాలమై ఎంతోమంది భక్తులకు కల్పతరువుగా స్వామివారు దర్శన భాగ్యం కల్పిస్తూ ఎంతో వైభవేతంగా ఈ ఆలయంలో ఉత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసోత్సవంలో భాగంగా ఈ రోజున ధ్వజారోహణ కార్యక్రమం ప్రతిష్టా ప్రారంభ సంకల్పంతో ప్రారంభపడి రేపు ఉదయం 25వ తారీఖున జలాదివాసములు, క్షీరాదివాసములు, పంచాయాదివాసములు నిర్వహించుకొని 26వ తారీఖు ఉదయం పూర్ణాహుతి నేత్రోత్సవంతో స్వామివారి పునర్దర్శనం ప్రారంభమవుతూ ఉంది. సాయంత్రం 6:30 గంటలకు సుభద్రాదేవి శాంతి కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహింపబడుతూ ఉంది. అలాగే 27వ తారీఖు శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 9 గంటలన్నర సమయంలో స్వామివారి రథంపై వేంచేసి 10 గంటల నుండి కూడా భక్తులకి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆ రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి. అందువలన అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఎప్పుడెప్పుడు రథం మీద దర్శనం చేసుకుందామని తరిద్దామని ఆశిస్తూ ఉంటారు. అటువంటి శుభతరుణం రానే వచ్చింది. భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదం కొనుగోలుకు టీటీడీ ప్రవేశపెట్టిన కొత్త విధానానికి మంచి స్పందన లభిస్తుంది. కియోస్క్ యంత్రాల ద్వారా లడ్డూలు విక్రయిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించి త్వరితగతిన లడ్డూలు కొనుగోలు చేసేలా అవకాశం కల్పించారు. ఈ యంత్రంలో ఆప్షన్లు ఎంచుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి 2 లడ్డూలు కొనుగోలు చేయవచ్చు. యంత్రం ద్వారా వచ్చిన రసీదుతో లడ్డూ కౌంటర్ వద్దకెళ్లి అదనపు లడ్డూలు పొందే అవకాశాన్ని కల్పించారు. టెక్కలలోని ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఐతం ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ క్యాంపస్ అన్ని వసతులతో తీర్చిదిద్దారు. గత 23 ఏళ్లుగా ఎంతో మంది డిప్లొమా విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందిస్తున్నారు. 5 బ్రాంచీలతో ప్లేస్మెంట్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పాలిటెక్నిక్ ఉండటం ద్వారా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య సాధ్యమంటున్న
కళాశాల డైరెక్టర్ వివి నాగేశ్వరరావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందించడంలో ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెక్కలి రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. ప్రస్తుతం డిప్లొమా కోర్సులకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కళాశాలలో డిప్లొమా కోర్సులకు సంబంధించినటువంటి విశేషాలను మనతో పంచుకునేందుకు కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వివి నాగేశ్వరరావు మనతో ఉన్నారు. చెప్పండి సార్, మనం డిప్లొమా కోర్సులకు సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి? సో మన దగ్గర డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని 120 సీట్లు ఉన్నాయండి. అలానే మెకానికల్ ఇంజనీరింగ్ 60 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 120 సీట్లు ఉన్నాయి. అలాగే సివిల్ ఇంజనీరింగ్ 60 సీట్లు, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 60 సీట్లు, మొత్తం 420 వరకు కాలేజీలో డిప్లొమా సీట్స్ ఉన్నాయి. ఇంచుమించుగా డిప్లొమా స్టార్ట్ చేసి 18 సంవత్సరాలు అయిందండి కాలేజీలో. సో డిప్లొమా విద్యార్థులకి అన్ని ల్యాబొరేటరీస్ కూడా, ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ అటాచ్ అయితే ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని, అలాగే ల్యాబ్ యొక్క నాలెడ్జ్ని కూడా వీళ్ళకి అందివ్వడానికి ఏర్పాటవుతుంది. అలానే డిప్లొమా విద్యార్థులకి వాళ్ళ ల్యాబ్స్తో పాటు ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్స్ కూడా వాడుకునే సదుపాయం అనేది ఏఐసిటి కల్పించింది. అలాగే ఫ్యాకల్టీ యొక్క నాలెడ్జ్ని కూడా షేర్ చేసే అవకాశం కల్పించడం వల్ల ఈ నార్మల్ స్టాండ్ అలోన్ పాలిటెక్నిక్స్కి మించి ఇక్కడ వాళ్ళకి అత్యుత్తమమైన విద్య లభించే అవకాశం ఉంది. అలానే ఈ కాలేజీలో పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్ని విధమైన ల్యాబొరేటరీస్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ప్రొవైడ్ చేయబడుతూ వాళ్ళకి ప్రాజెక్ట్స్ తగ్గట్టుగా ఒక ఎడిషనల్గా చేసింది. అంటే అందులో సిలబస్ సంబంధం లేకుండా వాళ్ళ ప్రాజెక్ట్స్ని, వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంపొందించడానికి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా మేము చేయిస్తుంటాము. ఆ ప్రాజెక్ట్స్కి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీరింగ్ అధ్యాపకులు ఆ ల్యాబ్స్ యొక్క సహకారం తీసుకుంటూ విద్యార్థులు ఖచ్చితంగా ఈ స్కిల్స్ అనేది, పాలిటెక్నిక్ అనేది మెయిన్లీ స్కిల్సే వాళ్ళకి అవసరమైంది. ఆ స్కిల్స్ ఇవ్వడానికి మాకు అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మాకు స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. స్కిల్ సెంటర్లో 8 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. 3 వీలర్ ల్యాబు, 4 వీలర్ ల్యాబు, అలానే రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషన్ ల్యాబు, అలాగనే కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. అలానే డెసాల్ట్ ల్యాబ్ ఉంది. అలానే ఎలక్ట్రికల్ హోమ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ హోమ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ ఆఫీస్ ఆటోమేషన్, ఈ ల్యాబ్స్ ద్వారా వాళ్ళకి రెడీమేడ్గా ఉద్యోగాలు కల్పించే విధంగా లేదా సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసుకునే విధంగా చేయడానికి అన్ని ల్యాబ్స్ కూడా మాకు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 9 ల్యాబ్లు అవుతున్నాయి. ఆ ల్యాబుల్లో మేము వాళ్ళకి ప్రాజెక్ట్స్ కానీ అలాగే ఫుల్ సెమిస్టర్ ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నాము. అందువల్ల ఈ విద్యార్థులకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, అలాగే ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, ఇంజనీరింగ్ ల్యాబ్స్ ద్వారా, అలాగే మాకున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి స్కోప్ ఉందండి. సాంకేతిక విద్యను అభ్యసించాలనే అభిలాష విద్యార్థుల్లో చాలా వరకు పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయని జాయిన్ అవుతుంటారు. మన దగ్గర ప్లేస్మెంట్స్కి సంబంధించి ఎట్లాంటి సెల్ఫ్ డిప్లొమా వరకు అయితే మేము గ్యారంటీగా 100% ప్లేస్మెంట్ ఇవ్వగలము. మంచి మంచి కంపెనీలు అంటే ఎంఎన్సీస్ కూడా, ఫారిన్ కంపెనీస్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మేజర్ ప్రాబ్లం మేము ఫేస్ చేసింది ఏంటంటే మంచి విద్యార్థులు, తెలివైన విద్యార్థులు అందరూ కూడా వాళ్ళు పై చదువులకి వాళ్ళు ఎక్కువగా కన్వర్ట్ అవ్వడం వలన మేము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కల్పించినా కూడా వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవ్వట్లేదు. బట్ వీఆర్ షూర్ దట్ 100% ప్లేస్మెంట్స్, సమ్టైమ్స్ బీటెక్ వాళ్ళకు ఉన్న ఎక్కువ ప్యాకేజ్తో వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయండి. ఎందుకంటే ఆ స్కిల్ సెట్ అవసరము. మెయిన్గా గవర్నమెంట్ కూడా అదే బాధపడుతుంది. సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయండి, డిస్కరేజ్ ఫర్ హైయర్ స్టడీస్ అంటుంది. కానీ అది మా చేతిలో ఉండదు కాబట్టి ఎక్కువగా మాకు టాపర్స్ అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. అలానే అప్రాక్సిమేట్గా 30-40% వరకు ప్లేస్మెంట్స్ కూడా వెళ్తున్నారు పిల్లలు. బట్ 100% ప్లేస్మెంట్స్ మేము ప్రొవైడ్ చేయగలము, చేస్తున్నాము కూడా. బట్ విద్యార్థులు జాయిన్ అవ్వడం వలన కంపెనీస్కి మాకు కొద్దిగా ఇబ్బంది వస్తుందండి. అది దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం హాస్టల్ సదుపాయాలు ఉన్నాయి. ఐటమ్ కళాశాల బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి కళాశాల. హాస్టల్స్కి సంబంధించి తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు, పిల్లలు ఒక ఇంటి వాతావరణాన్ని ఉండాలని. అట్లాంటి సందర్భంలో హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి? సో కాలేజీలో బీటెక్, డిప్లొమా, ఎంబీఏ, ఎంటెక్ అందరికీ ఒకటే హాస్టల్ అండి. సో హాస్టల్లో ఇక్కడ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ క్యాంపస్లోనే సెపరేట్గా ఉన్నాయి. అన్ని హాస్టల్స్ కూడా వైఫై ఫెసిలిటీ ఉంది.
అలానే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి, కామన్ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్కి 3 విద్యార్థులుగా పెడుతున్నాము. జనరల్గా డిప్లొమా విద్యార్థులకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పూర్ అవడం వలన బీటెక్ విద్యార్థుల కన్నా కొంత తక్కువ ఫీజుతో డిప్లొమా విద్యార్థులకి డే 1 నుంచి కూడా మేము ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే లైబ్రరీలో కంప్యూటర్స్ ఉంటాయి, అలాగే వైఫై ఉండడం వలన విద్యార్థులందరూ కూడా మంచి సదుపాయము. అలానే ఇక్కడ డైనింగ్ మెస్ చాలా హైజీనిక్గా ఉంటుంది, హై స్టాండర్డ్స్తో. వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులకి హాస్టల్ సదుపాయం అనేది ఇక్కడ క్యాంపస్లో మంచి సదుపాయము. అలాగే క్యాంపస్ ఉండడం వలన ఎక్కువ టైం ల్యాబ్స్కి కానీ లైబ్రరీ కానీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే కాలేజీలో కంప్లీట్గా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, జిమ్ ఉంది. సో వాటిని కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందండి. కౌన్సిలింగ్ డిప్లొమాస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక అకాడమిషియన్గా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? ఒకటే సలహా అండి, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, మీరు సీటు తీసుకునే ముందు, కాలేజ్ ఎంచుకునే ముందు కాలేజీకి వెళ్ళి చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. కాలేజ్ విజిట్ చేయండి, అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడండి, లేదా కాలేజ్ బయటికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడి అక్కడ ఉన్న క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, ఫ్యాకల్టీ ఫెసిలిటీస్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంటు, లైబ్రరీ అన్నీ చూసి, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుని, జీవితాన్ని నిర్ణయించే డెసిషన్ కాబట్టి మీరు ఎవరి మాటలో వినకుండా మీరు కాలేజీకి వెళ్ళి చూడండి. అలాగే కాలేజ్ కొన్ని అక్రిడిటేషన్స్ కూడా మీరు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఫిజికల్గా చూస్తూ, కళ్ళతో చూస్తూ, పాత అలుమినీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ, అవసరమైతే ఫ్యాకల్టీతో మాట్లాడుతూ మీరు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అది మీ భవిష్యత్తుకు దోహదపడుతుందండి. సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ చక్కని వేదికగా నిలుస్తుంది. నిష్ణాతులైన అధ్యాపక బృందం ఇక్కడ ఉంది, అద్భుతమైన మేనేజ్మెంట్ ఉంది. ఈ అవకాశాలను వినియోగించుకొని భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు పొందేలా చక్కని ప్లేస్మెంట్ సెల్ ఉంది. ఇవన్నీ ఆలోచన చేసుకొని విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్దేశించుకోవాలని కోరుతున్నారు. ఐటెం కళాశాల డైరెక్టర్ వివి నాగేశ్వరరావు. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, శ్రీకాకుళం జిల్లా. హరికృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 27న జగన్నాథ రథయాత్రను వైభవంగా నిర్వహించనున్నట్లు విశాఖ ప్రతినిధి యదురాజ దాస తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంవీపీ కాలనీలోని ఐఐఏఎం కళాశాల నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలను అందంగా అలంకరించి వేలాది మంది భక్తుల నడుమ ఈ రథయాత్ర సాగుతుందన్నారు. సుమారు 10,000 మందికి ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. కీర్తనలు, నృత్యాలతో జగన్నాథ నామస్మరణ చేస్తూ యాత్ర సాగనుందని, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. అదే యొక్క అవసరాన్ని పురస్కరించుకుని మన హరే కృష్ణ మూమెంట్లో ఇది విశాఖపట్నంలో ఇది 2వ సంవత్సరం మనం శ్రీ జగన్నాథుని యొక్క రథయాత్ర మహామహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎంవీపీ కాలనీ అనేటువంటి ఐఐఏఎం కాలేజ్ నుంచి ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర అనేది మొదలవుతుంది. ఐఐఎం కాలేజ్ నుంచి టీటీడీ కళ్యాణ మండపం, ఇసుకతోట జంక్షన్, మెడికవర్ హాస్పిటల్ మీదుగా గొటిజన్స్ అప్పుగర్ నుండి మళ్ళీ తిరిగి ఆ యొక్క ఐఐఎం కాలేజ్లోనే ఈ యొక్క రథయాత్ర అనేది ముగుస్తుంది. ఈ రథం నడుస్తున్న అన్ని వీధుల్లో కూడా ఏంటంటే భగవంతుని కీర్తనలు, కోలాటాలు, దాంతోపాటు రంగవల్లికలతో ఆ యొక్క వీధులన్నీ కూడా డెకరేట్ చేసి భగవంతుని సాధారణంగా ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా జగన్నాథ్ తీసుకెళ్లడమే ఈ యొక్క రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ యొక్క రథయాత్రలో భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసి భగవంతుని యొక్క దర్శనం చేసుకొని పునీతులవ్వాలి. శాస్త్రాలు చెప్తారు, రథేతు వామనం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. రథంలో ఉన్నటువంటి ఆ యొక్క కృష్ణుని, జగన్నాథుని దర్శనం ఎవరైతే చేసుకుంటారో వారికి పునర్జన్మ అనేది ఉండదని చెప్పి శాస్త్రాలు చెప్తారు. ఈ యొక్క అవసరాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా వచ్చి ఈ జగన్నాథ స్వామిని రథాన్ని వారి యొక్క మనసు వైపు లాక్కొని జగన్నాథుని ఇంటికి తీసుకువెళ్ళవలసిందిగా. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఆందోళన జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కొనసాగుతుంది. తమకు మైదాన ప్రాంతాలలోనే బదిలీలు చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీలు చేయడం సరికాదని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గత 3 రోజుల నుంచి ఇక్కడ మేము ధర్నా చూస్తున్నాం, శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మా జీతం 32,000 అండి, 11 నెలలు మాత్రం వర్క్ చేస్తాం. కానీ రెగ్యులర్ టీచర్ల మాదిరిగా మమ్మల్ని వర్క్ అంతే సేమ్ విధులు నిర్వహిస్తున్నాం. కానీ మాకు ఏ విధమైన బెనిఫిట్స్ కానీ హెచ్ఆర్ఏ డిఆర్ఏ కానీ ఏమీ లేవండి. మమ్మల్ని ఏం చేస్తాం, ఇంతవరకు ప్లేన్ ఏరియాలో మేము వర్క్ చేస్తాం.
ముందు స్టార్టింగ్లో మేము కొన్ని దూర ప్రాంతాల్లోనే వర్క్ చేసాము. కానీ లాస్ట్ ఇయర్ మేము ప్లెయిన్ ఏరియాలోకి మమ్మల్ని మానవతా దృక్పథంతో తీసుకొచ్చి 2 ఏళ్ళు బాగానే వర్క్ చేసామండి. కానీ ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు మాకు ఏజెన్సీ ప్రాంతాలు కూడా నివాసయోగ్యంగా లేనటువంటి మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్ళి మమ్మల్ని పడేస్తున్నారండి. అక్కడే ఖాళీలు చూపిస్తున్నారు. అక్కడ ఖాళీల్లో మమ్మల్ని వర్క్ చేయమని ఖచ్చితంగా బలవంతంగా తోస్తున్నారండి. నా స్కూల్ అంత ఘోరమైన రోడ్డు, నా మొగుడు కాళ్ళు అట్టుకొని నా కార్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి నా జీతం మొత్తం ఖర్చు పెట్టుకొని స్కూల్కి సేఫ్గా వెళ్ళి రావాలి, ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడకుండా అని నేను కార్లో వెళ్ళి వస్తానండి. నాకు రూపాయి మిగలదండి. నా బాధ ఇది. 2 ఏళ్ళ కష్టపడ్డానండి. మళ్ళీ వెళ్ళమంటే ఎవరు వెళ్తారు సార్? ఎవరు వెళ్తారు? 35 కిలోమీటర్లు లోపలికి వెళ్తానండి. వాగులు వంకలు 5 కెనాల్స్ ఉంటాయి. 5 వెళ్తే ఆటో దొరికితే మళ్ళీ వెనక్కి వస్తానో లేదో నాకు గ్యారంటీ లేదు. దారి కనపడదు సార్. వాగులోని కారు ఎలా తోలుతాను నేను? కారు ఇచ్చాడు నా మొగుడు, నువ్వు సేఫ్గా వెళ్ళరా అని. లంకెలపాలెం జంక్షన్లోని రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. విశాఖ నుంచి అనకాపల్లి వెళ్తున్న లారీ కారును ఢీకొన్న ఘటనలో 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాల కింద ద్విచక్ర వాహనాలు నలిగిపోయాయి. లారీ అనకాపల్లి వెళ్తున్న సమయంలో ఫార్మాసిటీ డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగొస్తున్న సమయంలో లారీ కారును బలంగా ఢీకొట్టింది. కారు నుజ్జు అయిపోయింది. కారులో ఉన్న 4లో 2 అక్కడికక్కడే మృతి చెందగా మోటార్ సైకిల్ కింద పడిపోయి మరో 2 చనిపోయారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. తక్షణం విచారణ చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టార్ డాన్స్ ఇన్స్టిట్యూట్ 27వ వార్షికోత్సవ వేడుకలు పౌర గ్రంథాలయంలో ఘనంగా జరిగాయి. మాజీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నృత్యం, సంగీత రంగాలకు చెందిన వారితో పాటు సామాజిక సేవకులను సత్కరించారు. పాలకొండ మధు ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మెజిషియన్ బిఎస్ రెడ్డి, మిమిక్రీ కళాకారులు శ్రీనివాస్, జూనియర్ రాజబాబులు తమ ప్రదర్శనలతో మెప్పించారు. సన్మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ్ వ్యవస్థాపకులు పల్లా శివకుమార్, నారాయణరావు, మంజుల తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ హిందూ 5 స్టార్ సంస్థ వ్యవస్థాపకులు పల్లా శివకుమార్ నేతృత్వంలోని ఈరోజు 27వ వార్షికోత్సవ వేడుకలు ఇక్కడ ఘనంగా జరిగాయి. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వివిధ నగరానికి చెందినటువంటి వివిధ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి వారందరూ కూడా విచ్చేసి ఇక్కడ క్లాసికల్ డ్యాన్సెస్, అదేవిధంగా ఫోక్ డ్యాన్సెస్, అలాగే వెస్ట్రన్ డ్యాన్సెస్ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మరి ఇటువంటి సంస్థలు అనేకం ఉండడం వల్ల ఈరోజు కళాకారులు అనేక మంది కొత్తగా ఔత్సాహికులైనటువంటి కళాకారులందరూ కూడా రాణిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ బిఎస్ రెడ్డి. మరి ఈరోజు హిందూ 5 స్టార్ డాన్స్ ఇన్స్టిట్యూట్ 27th ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోవడం, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కొరియోగ్రాఫర్ శివకుమార్ గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. మరి డాన్స్ని అభిమానించే వాళ్ళందరికీ కూడా ఆయన చాలా సుపరిచితులు. మరి ఆయనతో నాకు 25 సంవత్సరాలు పైబడిన పరిచయం ఉంది. మరి మీ ఇద్దరం కలిసి ఎన్నో వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చున్నాం. మరి అంత చక్కటి కొరియోగ్రాఫర్ ఈరోజు ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా ఆయన కూడా యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అప్పుడున్న ఏవైతే అందరికీ మెగాస్టార్ గారి సాంగ్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా మళ్ళీ ఆయన రీమేక్ చేస్తూ మళ్ళీ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. అలాగనే కాకుండా కొత్త స్టూడెంట్స్ని అందరూ కూడా ఎవరికైతే అవశ్యకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైన్ చేయడం కూడా జరుగుతుంది. నా పేరు యశ్వంత్. ఇలా హిందూ 5 స్టార్ ఫౌండర్ ఆఫ్ సన్ ఆఫ్ శివకుమార్ వాళ్ళ అబ్బాయి వారిని. సో మా ఫాదర్ స్థాపించిన హిందూ 5 స్టార్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఈరోజు 27వ సంవత్సరం యాన్యువల్ డే సెలబ్రేషన్ అనేది జరిగింది. సో ఎంతో ముఖ్య అతిథులు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఎంతో సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాలని జరిపించారు. ఎంతో సంతోషంగా ఉన్నది. ఇలాగే మా నాన్నగారు పెద్ద
సినిమా యాక్టర్స్కి, అలాగే న్యూ వచ్చిన అప్కమింగ్ హీరోస్కి, అలాగే ఇక్కడ మన వైజాగ్ ఉన్న ప్రతి ఒక్కరికి ట్రైనర్స్ స్టూడెంట్స్ అందరికీ తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి విజయాలు మరెన్నో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సచివాలయ ఏఎన్ఎంల ప్రమోషన్లలో అలసత్వాన్ని ఖండిస్తూ ఏపీ యునైటెడ్ గ్రామ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గత డిసెంబర్లోనే ఉత్తర్వులు ఇచ్చినా ఆ ఉత్తర్వులు అమలు చేయడానికి కాలయాపన చేయడం సరికాదని యూనియన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అసోసియేషన్ తరపున పలుమార్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలిసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని, ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసే వరకు ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. నిరసనలో రాష్ట్ర నాయకురాలు దేవకి, జిల్లా నాయకులు రత్నం, పద్మ, సిఐటియు నాయకురాలు మణి తదితరులు పాల్గొన్నారు. సార్, మేమందరం కూడా విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ అందరమీ కూడా నేను స్టేట్లోని ఆర్గనైజేషన్ సెక్రటరీని. నా పేరు దేవకి. మేము గత మార్చి నెలలోని 23వ తారీఖున మా అందరికీ కూడా ప్రమోషన్లు కల్పించమని మనకి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అయితే వచ్చాయి. అది వచ్చిన వెంటనే మన ఉన్న జిల్లాలోని ఒక 2-3 జిల్లాల్లోని వెంటనే చేయడం జరిగింది. మేము ఎన్నో పోరాటాలు చేయగా కొన్ని జిల్లాలు మళ్ళీ కూడా పెట్టారు. అన్ని తఫతఫాలుగా నెల టైం తీసుకొని ఈ రోజు వరకు కొనసాగిస్తూ ఉండగా మన విశాఖపట్నం జిల్లా, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం మన జోన్ వచ్చేసి ఇప్పటికొచ్చి కూడా ఈ ప్రమోషన్ విషయంలో ఎలాంటి విషయాలు కూడా మాకు చెప్పడం లేదు. ఒక లిస్టు కూడా క్లారిటీగా ఇవ్వటం లేదు. మేము ఈ విషయం మీద గతంలో కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది. మేము అలా 6 నెలలు బట్టి కంటిన్యూగా డిఎంఎన్హెచ్ఓ గారిని కలవడం అయితే జరుగుతుంది. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విషయం చెప్తున్నారు. అంతేగాని అది ఏమీ ఆర్డర్ కానీ, లేదంటే మీకు పలానా సర్టిఫికేట్ లేదు, మీరు తిండని కానీ మాకు ఏ రోజు అతను చెప్పడం లేదు. మేమేదో ఇక్కడికి వచ్చి అడుగుతుంటే మేమేదో అలా ఆర్టీ యాక్ట్ పెట్టారు, అలా కాగితం తెండి, లేదంటే మీ క్యాస్ట్ లేదు క్యాస్ట్ తెండి, లేదంటే ఒకేషనల్ వాళ్ళకి ఏమో అని పలానా సర్టిఫికేట్ లేదు అత్తండి అంటున్నారు తప్ప ప్రమోషన్ అడుగుతున్నారు మీకు ఇది లేదు అని. ఒక మెడికల్ ఆఫీసర్లకు కానీ, లేదంటే మేము ఇక్కడ 3 జిల్లాల నుంచి వచ్చున్నామండి. అనకాపల్లి ఏఎస్ఆర్ జిల్లాల నుంచి వచ్చాము. వీళ్ళందరూ ఏఎస్ఆర్ జిల్లా నుంచి కొండల మీద నుంచి వచ్చారండి. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో రావడం వెళ్ళడం జరుగుతుంది తప్ప క్లారిటీగా సూపరింటెండెంట్ గారు అవనివ్వండి, మొత్తం ఆఫీస్ సెక్షన్ అంతా కూడా ఏదో మాకు నచ్చ చెప్పి పంపించేస్తున్నారు తప్ప ఏ రోజు మాకు క్లారిటీ ఇవ్వటం లేదు. మిగతా జిల్లాల అందరిలో కూడా ఎలాంటి అవకతవకలు లేనిది, ఏదన్నా వచ్చినప్పుడే ఇలా జీవో వచ్చింది అందాక ఆపాలి, వీళ్ళు జీవో వచ్చింది అందాక జరగదు అంటున్నారు. మేము వచ్చినప్పుడు ఎలాంటి జీవోలు రాలేదు. మేము వచ్చాక జనరల్ ట్రాన్స్ఫర్స్ వచ్చాయి, మేము వచ్చాక వొకేషనల్ వాళ్ళకి ఆర్టీ యాక్ట్ వేశారని చెప్పారు. ఈ రోజు వచ్చేసరికి జిఎస్డబ్ల్యూ జీవో ఉంది, ఇప్పుడు అవ్వదు, వచ్చే నెల అంటే 3వ తారీఖు 2వ తారీఖులో ఇస్తాము, 10 రోజులు టైం పడుతుందని అడుగుతున్నారండి. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మేము 4 నెలలు బట్టి మా ప్రమోషన్ వస్తే ఏదో మా శాలరీ ఇంక్రీజ్ అయ్యి మా పిల్లలతో మేము హ్యాపీగా ఉంటామని ఆశగా ఎదురు చూస్తుంటే అది రోజుకి వెనక్కి వెళ్తూ ఉంటే మాకే భయం వేసింది. ఏమన్నా అవకతవకలు జరుగుతాయేమో, అందుకే లేట్ చేస్తున్నామని మాకు భయం వేసి మేము కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీపడి ప్రతిభ కనపరచడం సంతోషదాయకమని గాజువాక సీఐ పార్థసారథి అన్నారు. గాజువాక హైస్కూల్లో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 2 విద్యార్థులను ప్రాఫిట్ షూ కంపెనీ సత్కరించింది. గాజువాక ప్రాఫిట్ షూ షోరూంలో జరిగిన కార్యక్రమానికి సీఐ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 585 మార్కులు సాధించిన నవ్యశ్రీ, 580 మార్కులు సాధించిన వెన్నెలను సత్కరించి ప్రోత్సాహకాలను అందజేశారు. హెచ్ఎం విజయ ప్రసన్నను కూడా సత్కరించారు. ప్రాఫిట్ షూ కంపెనీ ఎండీ బిఎస్ కోటేశ్వరరావు సామాజిక బాధ్యతగా విద్యార్థులను ప్రోత్సహించి సత్కరించడం మంచి సాంప్రదాయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త బుద్ధ అప్పలనాయుడు కూడా తాను సొంతంగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధులు యలపు రాము, గుడివాడ శ్రీనివాసరావు, షఫీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూల్లో నిరుపేద విద్యార్థులకు వచ్చేసి ఒక రోల్ మోడల్గా చూపించి మిగతా వాళ్ళకి ఈ విధంగా ఉండాలరా అనేసి సొసైటీకి చేసిన ప్రయత్నం చాలా బాగుంది. ఇదే విధంగా ప్రాఫిట్ షూ కంపెనీ వాళ్ళలాగా మిగతా అన్ని కూడా ఆర్గనైజేషన్స్ ఈ విధంగా చేస్తే
చాలామందికి సొసైటీలో వచ్చేసి ఒక మార్గనిర్దేశకులు అవుతారు. బిజినెస్ అనేది బిజినెస్ ఉండాలి, అది ఒక లైఫ్లో పార్ట్ మాత్రమే తీసుకోవాలి, మిగతాది మనం సొసైటీకి కొంత అనేది ఇవ్వాలి. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తారని కోరుకుంటూ ఇంత మంచి పని చేసి కనీసం వాళ్ళిద్దరికైనా మీరు ఇక్కడ మార్గదర్శకులుగా ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. నర్సీపట్నంలోని ఎమ్మెల్యేస్ డిగ్రీ కళాశాల ప్రగతి జూనియర్ కాలేజీలలో చోరీ జరిగింది. మొత్తం 2 కాలేజీల్లో 5,50,000 నగదు అపహరణకు గురైందని కళాశాలల యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేస్ డిగ్రీ కాలేజీ రన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం 8:30 గంటలకి మా గుమస్తా వచ్చి కాలేజీ ఓపెన్ చేసేటప్పటికి మొత్తం లాక్స్ అన్నీ కూడా బ్రేక్ చేసి ఉన్నాయి. వెంటనే మాకు ఫోన్ చేయటం, నేను మా అబ్బాయి కూడా వచ్చి రావటం జరిగింది. తీరా చూస్తే పోలీసులు వచ్చే వరకు కూడా మేము ఏం టచ్ చేయలేదు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాం. డిఎస్పీ గారు వచ్చారు, సిఐ గారు వచ్చారు, క్లూస్ టీమ్స్ కూడా పంపిస్తూ ఉన్నారు. వారి సమక్షంలో మేము చూస్తే బీరువాలో పెట్టినటువంటి 4 lakhs క్యాష్ ఉంది. ఇంకో బీరువాలో, ఇంకో రూమ్, ఇంకో బీరువాలో దగ్గర 14,000, 15,000 ఉంది. అది ఉంది. మొత్తం టోటల్గా 4,15,000 పోయింది. ఈ 4 lakhs కూడా లెక్చర్స్కి శాలరీస్ నిమిత్తం, అదే బిల్డింగ్ రెంట్ నిమిత్తం, ఈ అడ్మిషన్స్ వాటిలో ఎక్స్పెండిచర్ క్యాంపెయిన్ చేయటం వాటికి కూడా మొత్తం ఆ అమౌంట్ తెచ్చి అందులో పెట్టడం జరిగింది. అది మొత్తం అది దొంగిలించబడింది. అది మరి వెంటనే మీరు పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయటం, పోలీస్ వారు ఎంక్వైరీ చేస్తాం. హెడ్లైన్స్ మరోసారి. ఏపీ కేబినెట్ లో 42 కీలక అంశాలకు ఆమోదం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం. పెందుర్తి మండలంలో విషాదం. 2 పిల్లలతో సహా బావిలోకి దూకిన తల్లి, ప్రాణాలతో బయటపడ్డ కుమార్తె. ఈ నెల 27న టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి తొలి రథయాత్ర. టన్నల్ చౌట్రీలో దశావతారాలలో స్వామి దర్శనం ఇస్తారన్న ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు కొత్త సదుపాయం. కియోస్క్ యంత్రాల ద్వారా లడ్డూల విక్రయం. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.